ఏంటుషా, నీ భర్త అక్కడ జైల్లో మగ్గిపోతుంటే నువ్వు మాత్రం మొగుడు గురించి పట్టించుకోకుండా ఇలా హాయిగా రోడ్డు మీద తిరుగుతున్నావు. అయినా నీ మాజీ భర్త జీవితం నీ కళ్ళ ముందే నాశనం అవుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోవడం తప్ప ఇంకేం చేస్తావులే. నువ్వు చెప్పింది నిజమే అక్క. ఈ మధ్య ఉషా బిజినెస్ ఉమెన్ అయ్యింది కదా, దానివల్లే అనుకుంటా జైలు గోడల మధ్య ఉన్న మొగుడి కంటే కంపెనీ ఫైల్సే ముఖ్యం అనుకుంటుంది. నా భర్త గురించి మీరు పడుతున్న బాధ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిన ఆడదానిలా సంజయ్ బావగారు లాంటి మంచి భర్తని బాధ పెట్టిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అదృష్టం కొద్ది దొరికిన అపురూపమైన బంధాన్ని కాలదన్ని అహంకారపు బాట పట్టిన నువ్వు నా భర్త గురించి మాట్లాడుతున్నావా? మేఘన అక్కనేమైనా అంటే నేను ఊరుకోను ఉషా. ఏం చేస్తావు? ఆయనలాగే నన్ను కూడా జైలు పాలు చేస్తావు, అంతేనా? మొగుడు లేకున్నా సరే తల్లి అవ్వడానికి మగాడు ఉంటే చాలనుకునే ఆడదానివి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? చూసావాక్క, మనం కోర్టులో ఇచ్చిన డోసు సరిపోలేదనుకుంటా, అందుకే ఇంకా తనకి పొగరు తగ్గలేదు. కరెక్టే నిషా. ఆల్రెడీ జైలు గోడల మధ్య ఉన్న కిరణ్ నరకం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇక రోడ్డు మీద తిరుగుతున్న ఉషకి ఆ అవమానం ఇంకోసారి రుచి చూపించాలి. చూడండి, మీరు నన్ను ఎన్ని విధాల అవమానపరచాలని చూసినా నేను భరిస్తాను. కానీ మీ స్వార్థం కోసం నా కుటుంబాన్ని, కిరణ్ గారిని బలి చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. మీ రాక్షసానందం తీరక పథకం పన్ని పక్కా ప్లాన్తో ఆయన్ని కోర్టుకు లాగారు. లేని సాక్ష్యాల్ని సృష్టించి అబద్ధపు గాయాలు చూపించి ఆయన్ని జైల్లో పెట్టించారు. కోర్టులో మెట్టు ఎరగని అత్తయ్యని అందరి ముందు బోనులో నిలబెట్టి బాధ పెట్టారు. ఏదో ఒకరోజు మీరు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అవును షా, నువ్వు చెప్పినట్టు పథకం పన్ని మీ పైన కుట్ర చేశాం. అయితే ఏంటి, ఇప్పుడు మేము చేసిన కుట్ర కోర్టులో నిరూపిస్తావా? మాకు శిక్ష పడేలా చేస్తావా? చేసుకో. పిచ్చి ఉషా, నీకిది జస్ట్ ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ కిరణ్ని జైల్లో నుండి బయటకు రాకుండా జీవితాంతం ఆ జైలు ఊచల మధ్యనే మగ్గిపోయేలా చేసి అప్పుడు నీకు అసలు సినిమా చూపిస్తాము. అంతవరకు నువ్వు నీ మాజీ భర్తను తలుచుకుని ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయగలవు? ఏమీ చెయ్యలేవు. నన్నే కొడతావా? అవును, నిన్నే కొట్టాను. ఇంతకు ముందు నువ్వు నన్ను ఏం చేయగలవు అని అడిగావు కదా, అందుకే నేను ఏం చేయగలనో నీకు చూపించాను. ఇంకా నీ ప్రశ్నకి సమాధానం దొరకలేదు అని చెప్పు, ఇంకో చంపని కూడా చెల్లుమనిపిస్తాను. ఉషా, ఎంత పొగరు కాకపోతే నా ముందే నిషాపై చేయి చేసుకుంటా. ఇంకొక మాట మాట్లాడితే నీ పైన కూడా చేయి చేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఏయ్, నువ్వెవరిని అవమానిస్తున్నావో తెలుసా? తెలుసు, సొంత కుటుంబాన్ని మోసం చేసిన గుంట నక్కని అవమానిస్తున్నానని బాగా తెలుసు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఉషా. ఈరోజు జరిగింది గుర్తు పెట్టుకుంటా. ఇక నీ అంతు చూసేదాకా నిన్నొదిలిపెట్టను. నేను దేనికైనా సిద్ధమన్న విషయం నువ్వు కూడా గుర్తు పెట్టుకో మేఘనా.
చూసావక్క దాని పొగరు? ఆ ఇంటి పెద్ద కోడలైన నిన్నే అన్ని మాటలు అంటుందా? వదిలిపెట్టకూడదక్కా. ఆ ఉషని దాని కుటుంబాన్ని నాశనం చేసేదాకా వదిలిపెట్టకూడదు. ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని ప్రశాంతంగా బ్రతకనివ్వకూడదు. ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీపైనే కన్నా. అందుకే నీకు దిష్టి తగిలి ఇలా జ్వరం వస్తుంది. నీకేం కాదులే నాన్నా. నీకేం కాకుండా చూసుకోవడానికి ఈ అమ్ముందిగా. మురారి, హలో సునంద గారు. మురారి, మీరేంటండి ఇలా వచ్చారు? మురారిని చూడాలనిపించొచ్చాను. మురారి కోసమని గుడికి వెళ్లి పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. నా బాబు కోసం మీరు గుడికెళ్ళి పూజ చేయించి మరి ప్రసాదం తీసుకొచ్చారా? ఎందుకు? నాకెందుకో నిన్నట్నుంచి మురారినే గుర్తుకొస్తున్నాడండి. తనకెందుకో ఒంట్లో బాలేదేమో అని నా మనసు కనిపించింది. అందుకే ఎందుకైనా మంచిదని గుడికి వెళ్లి మురారి పేరు మీద పూజ చేయించి ప్రసాదం తెచ్చాను. ఇలా రా నాన్నా. ఆగండి, ఆగండి, ఆగండి. బాబుకు అసలే ఒంట్లో నలతగా ఉంది. మీరిప్పుడిలా వచ్చి ఎత్తుకుంటాను ఆడుకుంటానంటే ఎలా? అంటే నా భయమే నిజమైందనమాట. బాబుకి నలతగా ఉందా? మరి హాస్పిటల్కి తీసుకువెళ్లారా? పోనీ మనిద్దరం తీసుకెళ్దామా? అవసరం లేదు, నేను తీసుకువెళ్తాను. ముందు కొంచెంసేపు బాబుని పడుకోబెట్టాలి. దయచేసి మీరు వెళ్తే నేను బాబుని పడుకోబెట్టుకుంటాను. ప్లీజ్, మీకే చెప్పేది, వెళ్ళండి. హలో అండి. ఏమండి, వచ్చారా? ఇప్పుడే ఆ హారిక మన ఇంటికొచ్చిందండి. చూశాను సునంద. అసలు ఏం జరిగింది? తనెందుకు ఏడుస్తూ వెళ్ళింది? ఆవిడ గారి మనసు నిండా మన బాబు మురారినే మెదులుతున్నాడంట. మన బాబు కోసం గుడికి వెళ్లి పూజ కూడా చేయించిందంట. మన మురారిని చూడాలనిపించి ఇంటి దాకా వచ్చేసింది. ఆవిడ ప్రవర్తన నాకు నచ్చలేదండి. అందుకే కొంచెం కఠినంగా మాట్లాడి పంపించేశాను. ఏంటో ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు నా బిడ్డ పైనే.
బాబు పుట్టినరోజు, నా బిడ్డ నాకు దూరమైన రోజు ఒక్కటే. అసలు ఈ హారికకి మా బిడ్డ మురారికి సంబంధం ఏంటి? ఎందుకు తను మా బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవాలని చూస్తుంది? ఈ విషయాలు తెలియాలంటే ఆ నర్సు రజనీతో ఒకసారి మాట్లాడాలి. చెప్పండి సార్. రజనీ, నిన్నొకటి అడగాలి. చెప్పండి సార్. అప్పుడు నేను తీసుకున్న పసిబిడ్డ తల్లి పేరేంటో తెలుసా? ఆ తల్లిని నేను ఎలా మర్చిపోగలను సార్? ఆ తల్లికి బిడ్డను దూరం చేసి చాలా పాపాన్ని మూట కట్టుకున్నాను. అందుకే ఆ తల్లి పేరు నాకింకా గుర్తుంది సార్. అయితే చెప్పు రజనీ, ఆ తల్లి పేరేంటి? ఆ తల్లి పేరు హారిక. హలో హలో సార్, ఏమైంది సార్? ఏమైంది? హలో, లైన్లో ఉన్నారా సార్? ఏమైందమ్మా? మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునే మనుషులున్నంతకాలం మనలాంటి వాళ్ళకి సమస్యలు వస్తూనే ఉంటాయి అత్తయ్య. మనం మౌనంగా ఉండటం మన సంస్కారం అనుకున్నాను, కానీ అది వాళ్ళకి మన చేతగానితనంలా కనిపిస్తుంది. ఏమైంది ఉషా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఈరోజు ఆఫీస్కి వెళ్తుండగా ఆ నిషా, మేఘన ఇద్దరు నాకు రోడ్డు మీద ఎదురయ్యారు అత్తయ్య. ఆ నిషా ఆయన్ని జైలుకు పంపడమే కాకుండా ఇప్పుడు ఆ మేఘన సపోర్ట్తో నన్ను భయపెట్టాలని చూసింది. ఆల్రెడీ జైలు గోడల మధ్య ఉన్న కిరణ్ నరకం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇక రోడ్డు మీద తిరుగుతున్న ఉషకి ఆ అవమానం ఇంకోసారి రుచి చూపించాలి. మరి నువ్వేమన్నావు? వాళ్ళ మాటలకి నేను వెనకడుగు వేయలేదు అత్తయ్య. వాళ్ళకి సరైన రీతిలోనే సమాధానం చెప్పొచ్చాను. ఆ నిషా, మేఘన ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు మన కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది అత్తయ్య. వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టనత్తయ్య. వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడేలా చేస్తాను. ఉషా 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 అమ్మ ఉషా 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 ఏమైంది? ఉషా 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 అమ్మ ఉషా ఉషా అమ్మ ఉషా ఏమైందమ్మా? ఉషా 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 తనెందుకు నన్ను అంతగా అవమానించాలి? నేను బిడ్డని కనగలిగే యోగ్యత ఉన్నదాన్నే కదా. మరెందుకు సునంద నన్నంత ఎగతాళిగా చూడాలి? ప్రేమతో నేను ఆ పసి ప్రాణాన్ని ఎత్తుకోవాలి అనుకోవడం తప్ప. హారిక, ఎందుకింతలా బాధపడుతున్నావు? అసలేం జరిగింది? బాబుని చూడ్డానికి సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళాను తరుణ్. బాబుని ఎత్తుకోవాలని అనుకున్నాను. ఒంట్లో బాలేదు అంటూ ఆ సునంద కనీసం బాబుని ఎత్తుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. బాబుకి ఒంట్లో బాలేదని తెలిసాక నా మనసు తట్టుకోలేకపోయింది తరుణ్. ఏ రక్త సంబంధం లేకపోయినా ఎందుకో నా గుండె ఆ పసివాడి కోసం తల్లడిల్లిపోతుంది. దానికి తోడు ఎందుకో సునంద నన్ను
మాటలతో చాలా బాధ పెట్టేసింది. చూడు హారిక, సునంద మాటల్ని నువ్వు మనసుకు తీసుకోకు. అది కాదు తరుణ్. కన్న తల్లిగా తన బిడ్డ మీద తను చూపిస్తున్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను. కానీ సాటి మనిషిగా కూడా నా మీద జాలి చూపించకుండా తనలా బిహేవ్ చేయడమే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నీ బాధని అర్థం చేసుకోగలను హారిక. కానీ నలుగురు బిడ్డల్ని పోగొట్టుకుని ఇప్పుడు పుట్టిన బిడ్డను ప్రేమగా చూసుకుంటున్న ఆ సునంద తల్లి మనసుని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నేను సునందను తప్పు పట్టడం లేదు తరుణ్. నా రాతను తప్పు పడుతున్నాను. హారిక, కాలం నీకు పరీక్ష పెడుతుంది కానీ నీలో ఉన్న అమ్మతనాన్ని చంపేయలేదు. నేను చెప్పేది విని ఆ సునంద అన్న మాటల్ని మర్చిపో. మీకు ఎంతో ఇష్టమైన మీ ఫ్రెండ్ని నేను మోసం చేసినా నాతో మీరేం మాట్లాడాలి? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చూడండి కిరణ్ గారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అలా చేయాల్సొచ్చిందో నాకు తెలుసు. అయినా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి కాదు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి. బెయిల్ నుండి బయటికి తీసుకురావడానికి మీరు ఒప్పుకోరని, చేసిన తప్పు నుండి తప్పించుకోవడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పిన గుడ్ న్యూస్ విన్నాక మాత్రం మీరు బెయిల్కి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తున్నాను వినండి. తొందరలోనే ఉష మీ బిడ్డకు తల్లి కాబోతుంది. మీరు చెప్పేది నిజమా? అవును కిరణ్ గారు, నేను చెప్పేదే నిజం. ఉష ప్రెగ్నెంట్ అయ్యింది. ఉష తల్లి కాబోతోందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను చెప్పింది అక్షరాల నిజం కిరణ్ గారు. ఉష కడుపులో ఉన్న మీ బిడ్డ కోసం, మీ మనసులో ఉన్న ఉష కోసం ఇప్పుడైనా బెయిల్ పేపర్స్ మీద సంతకం పెట్టండి. మీరు ఒక్క సంతకం పెడితే నేను వెంటనే స్పెషల్ పిటిషన్ వేసి మీకు బెయిల్ ఇప్పిస్తాను. ఆనందం అంటే అర్థం చూపించేటి ఓ అద్భుతం ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఉషా, 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 ఉషా. కిరణ్, 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 ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే అమ్మా, రిమాండ్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నాను. నిన్నిలా మళ్ళీ నా కళ్ళ ముందు చూసే రోజు ఎప్పుడొస్తుందా అని నా గుండె ఎంతో పరితపించిందిరా. అవునరా, అన్నయ్యలిద్దరూ నీకు బెయిల్ ఇప్పిస్తాను అంటే వద్దు అన్నావుట. మరిప్పుడు బెయిల్ ఎలా దొరికింది? బెయిల్ మీద బయటికి రావాలని నేను అనుకోలేదు. దానికోసం నేను ఆరాటపడలేదు. కానీ ఉషా ఫ్రెండ్ శ్రీనిధి నా దగ్గరకు వచ్చి గుడ్ న్యూస్ చెప్పి నాతో బెయిల్ పేపర్స్ మీద సంతకం పెట్టేలా చేసింది. ఉషా గురించి ఆ గుడ్ న్యూస్ విన్నాక
నా మనసు సంతోషంతో నిండిపోయిందమ్మా. గుడ్ న్యూసా? ఉషా గురించి మాకు తెలియని గుడ్ న్యూస్ నీ దగ్గరేముంది కిరణ్? అవును కిరణ్, పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఉష మా కళ్ళ ముందే ఉంటుంది. అలాంటప్పుడు తనతో ఇంట్లో ఉన్న మాకు తెలియని గుడ్ న్యూస్ నీకేం తెలిసిందిరా? రాజకీయంలో ఎంతో మందిని మోసం చేసి ఇంత ఎత్తుకెదిగిన నువ్వు ఆ చిన్న చేపలు వేసిన వలకు ఎలా చిక్కావు డాడ్? ఇక నుంచి పదవి లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా. అర్థమయ్యేలా నేను చెప్తాను. నాకు బెయిల్ ఇవ్వడానికి వచ్చిన శ్రీనిధి ద్వారా ఉష తల్లి కాబోతుందని తెలిసిందమ్మా. ఉష కడుపులో నా ప్రాణం పెరుగుతోందని తెలిసాక ఆ జైలు గదుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. ఇన్నాళ్ళకి నా జీవితానికి ఒక అర్థం దొరికినట్టు అనిపించిందమ్మా. ఇక చాలా ఆపండి.